हरि ओम दिव्य श्रेयस्वांतरिक्षे पृथिव्या ब्रह्मवच्चसमसि ब्रह्मवच्चसायत्वा पवमानस्व वचनः पवित्रेण विचर्षणीय पोलासपुरातमा पुनन्तु मादेव जनाः पुनन्तु मनवोधिया पुनन्तु विश्वायवः जातवेद पवित्रपदो पवित्रेण प्राहिवाग्ने कृत्वाग्नतो दुन्दनो यते वक्त्रमक्षसि अग्नेव तदमन्तरा उभाभ्यां देवसुविदः प्राजापत्यं पवित्रं शतोध्यामकं हिरण्मयं भूतं ब्रह्मविदो यमिन्द्रस्वनीति सहमा पुनातो सोमस्वस्यारणस्वेशाय वो राजा प्रवृणा विपुनात्मा जातवेदमुज्जयन्त्या पुनातो ओं तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वजिगात भेषजं शन्नो अस्तु देवदे संचतुष्पदे ओम शांति 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 हरि ओम स्वामिने नमः। अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु शुभगं शुभं शुभगं शुभं शुभगं शुभं हरि ओम। ముందుగా విశ్వక్సేనారాధన అనే పూజా కార్యక్రమం చేసుకున్నంటే వైఖాన సాగమోక్త ప్రకారంలో వైఖానసము శ్రీ వైష్ణవము పాంచరత్నాగము అట్లానే వైదికము స్మార్తం అంటే ఈ 4 విధాలుగా కూడా మనం చేసేది గణపతి ప్రార్థన అయినప్పటికీ కూడా విశ్వక్సేనంలో వచ్చేసరికి సూత్రవతి జయ సహిత అంటే సూత్రవతి జయ వాళ్ళ ఇద్దరు భార్యలు అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం గణపతి పూజ అంటే అంతా కూడా ఆయనే అన్నమాట. ఇప్పుడు మన సంకీర్తన చేసేటువంటి భక్త బృందం కూడా ఆయనక ఈ యొక్క గణపతి ప్రార్థనతో ప్రారంభం చేస్తారు. అట్లానే మనం ఏదైనా ఒక కార్యక్రమానికి ఎవరైనా నృత్య కళాకారులు వస్తే వారు కూడా మహాగణపతి అని చెప్పి ఆ పాటతోటి ప్రారంభం చేస్తూ ఉంటారు. అట్లానే పాంచరాత్నాగమంలో కూడా ఈ యొక్క విశ్వక్సేనారాధనలోనే ఉంటుంది. అట్లానే శైవాగమము స్మార్థాగమంలో వచ్చేసరికి గణపతి పూజ గణపతి ప్రార్థన ఉంటుంది. అంటే మనము చేసే విధానం వేరైనప్పటికీ కూడా ప్రార్థన అనేది ఆయన్నే స్మరించడం అన్నమాట. అట్లానే సర్వ విఘ్నాలు శాంతయ్యే ఎటువంటి విఘ్నాలు లేకుండా కార్యక్రమం నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తిగా అయ్యేటట్లు చూడు స్వామి అని చెప్పి మనం గణపతి ప్రార్థన చేసుకున్నాం. అట్లానే పుణ్యాహవాచన కార్యక్రమం ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం చేసేటువంటి ఇప్పుడు పుణ్యాహం చేయమన్నారు. అంటే మనం ఏదైనటువంటి ఒక దైవ కార్యక్రమం కానీ పుణ్య కార్యక్రమం కానీ చేసేటువంటిప్పుడు ఒక 5 నదుల్లో ఉన్నటువంటి తీర్థాన్ని అక్కడికి తీసుకుని వచ్చి ఆవాహన చేయమన్నారు. అంటే కావేరి తుంగభద్ర కృష్ణవేణి చ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత 5 నదుల్లో ఉన్నటువంటి నీటిని తీసుకుని వచ్చి అక్కడ శుద్ధి చేయమన్నారు. ఇప్పుడు మనం ప్రయాగరాజ్ వెళ్ళాలన్నా లేకపోతే కుంభమేళాలో అయితే 3 నదుల్లో ఉన్నటువంటి నీటిని సేకరించవచ్చు మొన్నటి వరకు. లేదు కాశీ వెళ్ళాలన్నా లేదంటే ఇటు పెన్నా నదికి వెళ్ళాలన్నా లేదంటే ఇటు కృష్ణాకి వెళ్ళాలన్నా లేదంటే రాజమండ్రి గోదావరికి వెళ్ళాలన్నా మనకి కనీసం ఒక 15 రోజులు పడుతుంది మొత్తం అన్ని సేకరించి తీసుకుని రావాలంటే. ఇదంతా అవ్వదు కాబట్టి పూర్వం మునులందరూ కలిసి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని శరణ వేడి, స్వామి మేము చేసినటువంటి ఈ తపశక్తి మా వరకే కాదు లోకమంతా సుభిక్షంగా ఉండాలి, ఇటువంటి విధంగా అందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మీరేమో ఖచ్చితంగా పుణ్యాహవాచనంలో చేయాలంటున్నారు, అయితే 5 నదుల్లో జలాన్ని మేము సేకరించి తీసుకొని రావాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది, కాబట్టి మేము చేసేటువంటి క్రతువులో ఆ నదుల్లో ఉన్నటువంటి తీర్థాన్ని మేము తెచ్చుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి అప్పట్లో అంటే నడిచేటువంటి వారు చాలా దూరం చాలా వ్యత్యాసాలు అవుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి ఈ ఉద్దేశాన్ని ఆయనకి చెప్పారు. అప్పుడు స్వామివారు అన్నారు, నాయన మీకు ఒక యొక్క విశేషమైనటువంటి వరాన్ని ఇస్తున్నాను, అదేమిటంటే ఒక జలాన్ని తాకగలిగే శక్తి వేదానికి మాత్రమే ఉంది. అందుకే మనం ఇదమాప శివ శివతమా శాంత శాంతతమా శుభ శుభతమా పూత పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృత రసాహ పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః. అంటే
మనం చేసినటువంటి ఆ యొక్క మనం ఇక్కడ తెచ్చినటువంటి తీర్థము కూడా మనం ఈ యొక్క వేద మంత్రోచ్చారణల ద్వారా చదివిన తర్వాత అది సాక్షాత్తు ఒక 5 నదుల్లో ఏదైనటువంటి పుణ్య నదుల్లో 5 నదుల్లో ఉన్నటువంటి తీర్థం మనం సాక్షాత్కరంగా ఇక్కడ తెచ్చి ఆవాహన చేసినట్టేనట. అందుకే మనం ఈ యొక్క పుణ్యాహవాచన కార్యక్రమాన్ని క్రతువుని చెయ్యాలి. అది చేస్తేనే మనకి ఇక్కడ ఉండేటువంటి ఫలితం కూడా అంతా కూడా శుద్ధి చేయబడింది. కాబట్టి ఆ తర్వాత మనం చక్కగా కంకణ ధారణ పూజ ఆ యొక్క విశేషంగా కంకణ ధారణ చేసుకుందాం. ఓం బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్ ఓం ఆభోయిష్టామయోగోస్థాన ఉచ్ఛేదదాతరమహీరణాయ చక్షసే ఓం సుబ్రహ్మణ్యో బృహస్పతే ప్రసూతా స్థానో వ్యోమనసః ఓం సుబ్రహ్మణ్యమావాహయామి సహస్రశీర్షమావాహయామి నాగరాజమావాహయామి దైత్యాయమావాహయామి గుహమావాహయామి కంకణాధిష్టాన దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం కల్పయామి హస్తయోర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి అన్నాధ్యాయే దంతదానం జిహ్వాజిహ్వాసనం సమర్పయామి శుద్ధోదక మంత్ర స్నానమాభో ఇష్టామయోగోస్థానం ఉచ్ఛేదదాతరమహీరణాయ చక్షసే స్నానం సమర్పయామి క్రోధేన విమృజామి ఉత్తరీయాన్ సమర్పయామి పుష్పై పూజయామి. కేశవాయ నమః నారాయణ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః భావనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః భక్తరామాయ నమః దామోదరాయ నమః సంఘర్షణాయ నమః వాసుదేవాయ ప్రద్యుమ్నాయ నమః నిత్యాయ నమః పురుషోత్తమాక్షజనార సంవత్సర జనార్దన ఉపేంద్ర రహే శ్రీ కృష్ణాయ నమః నానావిధ పరిమళ పుష్ప సువర్ణాక్షదాన్ సమర్పయామి. పరిమళ ధూపవాగ్రాపయామి మే ధూపాశ్రవినో దివ్య ధూపాదివాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పరిమళ ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి అగ్నిదూతం వృణీమహే హోదారం విశ్వవేద సమస్య యజ్ఞస్య సుకృతం సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ఫలోదక నైవేద్యం భూర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కంకణాధిష్టాన దేవతాభ్యో నమః. కదలీఫల నైవేద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి. గోవింద గోవింద. హరి ఓం. శ్రీ కంకణాధిష్టాన దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్రాన్ని సమర్పయామి.